వెల్కమ్ టు సుమన్ టీవీ. జనవరి 26వ తారీఖు అనగానే ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవం గుర్తొస్తుంది. కానీ ఇదే రోజున ఇంకొక మహత్కర కార్యక్రమం జరుగుతుంది. అదే తలసేమియాతో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులకు ఉచితంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. సో ఈ రోజు ఎంతో మంది ఉదార స్వభావంతో వచ్చి వారి రక్తాన్ని దానం చేస్తున్నారు. ఇంత మంచి మహత్కర కార్యక్రమాన్ని కంపెన్షిప్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి షబీర్ గారు మనతో ఉన్నారు. షబీర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్లీ చాలా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంతమందిని ఒకచోట గ్యాదర్ చేసి చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అసలు ఈ కార్యక్రమాన్ని చేయడానికి గల రీజన్ ఏంటి? నమస్తే అండి. నా పేరు షబ్బీర్ షేక్. నేను కంపానియన్షిప్ ఫౌండర్ అండి. కంపానియన్షిప్లో కొన్ని పాలసీస్ ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. మా పాలసీస్ ప్రిన్సిపల్లో నేషన్ ఫస్ట్, సర్వ్ ద నేషన్ విత్ సోషల్ యాక్టివిటీస్, సెవరల్ యాక్టివిటీస్తో మేము అనేక సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది మా ప్రిన్సిపల్స్ అండ్ పాలసీస్లో ఇంపార్టెంట్ అనమాట. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మేము ప్రతి సంవత్సరంలో 2 సార్లు మా ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమే అనే నినాదంతో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు, జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున కంటిన్యూగా చేస్తున్నాం. ఇప్పటి వరకు కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ నుంచి కంపానియన్స్ 2700 యూనిట్స్ అందించారు సమాజానికి అని చెప్పడానికి చాలా గర్వకారణం ఉంది. అదే ఉద్దేశించుకొని ఈ సంవత్సరము గణతంత్ర దినోత్సవం ఉద్దేశించుకొని జనవరి 26 ఈరోజు కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ విజయవాడలోని అతిపెద్ద మసీదు మస్జిదే లబ్బిపేట్లో ఉంది. మసీదుని బ్లడ్ డొనేషన్ క్యాంప్ వేదికగా చేసుకొని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాము. సార్, అదే విధంగా అంటే మసీదుని వేదికగా చేసుకుని జరపడానికి కారణం ఏంటంటే, మసీదుని ముఖ్యంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ వేదిక చేసుకోవడానికి ఒక కారణం ఉందండి. ముఖ్యంగా ఏంటంటే, ఈరోజు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే దేశం. భారతదేశంలో ఈరోజు మనం చూస్తున్నాము, మసీదుల పైన కొంతమంది మత విద్వేషకారులు దాడి చేస్తున్నారు, గుళ్ళపైన దాడులు చేస్తున్నారు, చర్చిల పైన దాడులు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. సమాజానికి మసీదులు కానివ్వండి, గుళ్ళు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, ప్రేయర్ చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి మసీదులని అందరూ ఉపయోగిస్తారు. కానీ ఈరోజు మసీదులో ప్రార్థనలతో పాటు ప్రాణాలను కాపాడడానికి కూడా అనే ఒక మంచి లక్ష్యంతో మసీదుకి నమాజు చదవడానికి ఎవరైతే వస్తారో వారికి సౌకర్యవంతంగా, అంటే వెంటనే బ్లడ్ ఇచ్చే విధంగా ఇక్కడ అరేంజ్ చేస్తే వెంటనే బ్లడ్ ఇస్తారు. దట్టు ఇక్కడ తలసేమియా పిల్లల కోసం మేము బ్లడ్ ఇస్తున్నాము. ఆ బ్లడ్ వారు నమాజ్కు రాగానే వెంటనే ఇక్కడ బ్లడ్ ఇచ్చేలాగా సౌకర్యవంతం చేయడం, బ్లడ్ యూనిట్స్ని పెంచే ఉద్దేశంతో ఈరోజు మసీదులో ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నాము. అదేవిధంగా ఏంటంటేనండి, ఒక పీస్ మెసేజ్ని మసీదుల ద్వారా కానివ్వండి, గుళ్ళ ద్వారా కానివ్వండి, ఆ తర్వాత లేదంటే చర్చిల ద్వారా కానివ్వండి మనము ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. మసీదులు కేవలం ప్రార్థనా మందిరాలే కాదు, ప్రాణాలను కాపాడడానికి, కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేయడానికి. రీసెంట్గా విజయవాడలో వరద జరిగినప్పుడు కంపానియన్షిప్ తరపు నుంచి మేము ఒక 100 మంది చాలా సహాయాలు చేసాం. ఆ ఫుడ్ని ఈ మసీదులోనే ప్రిపేర్ చేసాం. ఈ మసీదులోనే ప్రిపేర్ చేసి అక్కడ తీసుకెళ్లి అందరికీ, వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పంపించాం. సో ఈ మెసేజ్ ఏంటంటే, మసీదులు కేవలం ప్రార్థనా మందిరాలుగానే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలకి, ఇలాంటి ప్రాణాలను కాపాడడానికి, ఎన్నో వేల మంది ప్రాణాలను కాపాడడానికి ఈరోజు బ్లడ్ మసీదులో నుంచి వెళ్తుంది. ఇది కేవలం మసీద్ అని కాదండి, ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండి అన్ని మసీదుల్లో కూడా నెక్స్ట్ టైం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేసేటప్పుడు అన్ని మసీదులో, ఇతర మసీదులో కూడా చేసేలాగా. కేవలం మసీదులే కాదు, భారతదేశం అంటే మసీదులే కాదు, భారతదేశం అంటే గుళ్ళు, భారతదేశం అంటే చర్చిలు, అన్ని చోట్ల కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల మనం అందరిలో, మన హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు, మన అందరి మధ్యలో ప్రేమానుభావాలు, ఆ తర్వాత ఒకరికి ఒకరు ఐక్యత పెరగడం కోసం, ఇలాంటి మెసేజ్ ఇవ్వడానికి కోసం మసీదులో చేయడం జరిగిందనమాట. సార్, అదే విధంగా అసలు కంపెన్షిప్ అంటే ఏంటి? కంపానియన్షిప్ అంటే ఇది ఒక ముస్లిం నెట్వర్క్ ఆర్గనైజేషన్ అండి. ఇందులో చూడండి, భారతదేశంలో అన్ని కమ్యూనిటీలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే భారతదేశ అభివృద్ధి చెందుతుంది. మీరు అన్ని సర్వే రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే భారతదేశంలో అన్ని కమ్యూనిటీలలో కన్నా విద్య, ఆ తర్వాత ఉపాధి,
ఆ తర్వాత ఆర్థిక అభివృద్ధి అన్ని కమ్యూనిటీల కన్నా వెనకబడిన కమ్యూనిటీ ఏదైనా ఉంది అంటే అది ముస్లిం కమ్యూనిటీ. సో మనము ఇక్కడ ఏంటంటే ముస్లింలకి ఒక వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, ఆ తర్వాత లీడర్షిప్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఫిట్నెస్ యాక్టివిటీస్, ఇలాంటివి అన్ని ఈ నెట్వర్క్ ముస్లిం కంపానియన్షిప్ నెట్వర్క్లో ట్రైనింగ్, ఆ తర్వాత మీటింగ్స్ ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే ముస్లిం సమాజ అభివృద్ధి అవుతుంది. ముస్లిం సమాజ అభివృద్ధి ఎప్పుడైతే చెందుతుందో తద్వారా వారి ద్వారా దేశ సేవ చేయడానికి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నడుస్తుంది. ఇది దేశ సేవే. మానవ సేవ, మామూలుగా మాధవ సేవ అని అంటూ ఉంటారు. ఇలాంటి సేవలు ఏంటంటే ఈరోజు బ్లడ్ అనేది మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఎలాంటి యాక్సిడెంట్ కేసెస్లో, ఆ తర్వాత ఎలాంటి సర్జరీస్ జరిగే చోట బ్లడ్ కోసం చాలా మంది తిరుగుతున్నారు. చాలా డిమాండ్గా ఉంది, బ్లడ్ దొరకట్లేదు. ఇదే సందర్భంలో తలసేమియా అనేది ఒక వ్యాధి ఉంది. అది పిల్లలకి ఏంటంటే ఆ తలసేమియా వ్యాధి చిన్నపిల్లలకి వస్తుంది. ఆ చిన్నపిల్లలకి ప్రతి 15 రోజులకి ఒక బ్లడ్ యూనిట్ కావాలి. వారికి వైద్యం అంటే తలసేమియాకి వైద్యం ఏంటంటే బ్లడ్ ప్యాకెటే. తలసేమియా వ్యాధికి వైద్యం లేదు, టాబ్లెట్ లేదు, సిరప్ లేదు, ఇంజెక్షన్ లేదు, సర్జరీ లేదు. ఓన్లీ వాళ్ళకి 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యకాలంలో ఒక బ్లడ్ యూనిట్ కావాలి. వాళ్ళకి అసలు బ్లడ్ దొరకట్లేదు. దాన్ని మేము అబ్జర్వ్ చేసాం, దాన్ని మనం గమనించి ఒక సంవత్సర కాలంగా మేము కలెక్ట్ చేస్తున్న యూనిట్స్లో పెద్ద మొత్తంలో తలసేమియా పిల్లలకి ఇవ్వడానికి మేము కృషి చేస్తున్నాము. అందులో సక్సెస్ అవుతున్నాము. మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు తలసేమియా పిల్లలకు మేము బ్లడ్ ఇవ్వడానికి కృషి చేస్తాం. మా మోటో కూడా ఏంటంటే తలసేమియా ఫ్రీ అమరావతి అనే పేరుతో చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూవర్స్ చూశారు కదా, కులమతాలకు అతీతంగా తలసేమియాతో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులకు అత్యంత అవసరమైనది బ్లడ్. ఎందుకంటే ఈ సమాజంలో, ఈ సృష్టిలో కృత్రిమంగా తయారు చేయలేనిదంటూ ఏదైనా ఉందంటే అది ముఖ్యంగా రక్తం అని చెప్పాలి. అంత విలువైన రక్తాన్ని ఒక మానవుడి ద్వారా మాత్రమే సేకరించి మరొక మానవుడి ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి మహత్కరమైన కార్యాలు మరిన్ని చేసి సమాజానికి మరింత సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమన్ టీవీ నుంచి కృష్ణ, విజయ్ రిపోర్టింగ్, విజయవాడ.